సంక్రాంతి పిండి వంటల్లో ఇది మూడో రోజు నిప్పట్లయితే చేస్తున్నాము. అదేనండి అరిసెలు. మా సైడ్ మేము నిప్పట్లనే అంటాము. సో, దానికోసం మేము నువ్వులు కూడా వేయాలనుకున్నాం కాబట్టి ముందుగా నువ్వులు వేయించేసి పెట్టాము. మాకు ఈ పాకం ఒకటే కన్‌ఫ్యూజన్. ఫ్యూచర్‌లో ఎలా చేస్తామో ఇప్పుడైతే అమ్మమ్మలు ఉన్నారు కాబట్టి సరిపోతుంది. ఇంకా నాకు మా చెల్లెలికైతే చిన్నప్పటి నుంచి ఈ నిప్పట్ల పిండి తినడం అయితే బాగా అలవాటు. సో, ఆ నిప్పట్ల పిండి చూడండి ఎలా షేర్ చేసుకొని తింటామో మేము. అంతేకాకుండా ఈ నిప్పట్లు నేను చెప్పినట్టు అంటే 90s కిడ్స్‌కి బాగా తెలిసే ఉంటుంది. నా చిన్నప్పుడు ఎలా ఉండేదంటే ఉదయం 4 గంటలకు లేచి దంచి అంటే అలా దంచడం వల్ల పిండి జిగురు బాగా వస్తుందంట. అలా దంచిన తర్వాత అరిసెలన్నీ చేసి వాటిని తీసుకెళ్ళి గడ్డిలో ఆరబెట్టేవాళ్ళం. ఇప్పుడు గడ్డి లేక ప్లేటుల్లో ఆరబెట్టుకుంటున్నాను. అది కూడా ఈ క్లిప్లో ఉంది చూడండి. సో, నేనైతే నా చిన్నప్పటి రోజులను చాలా మిస్ అవుతున్నాను. ఇలా ముగ్గురు కలిసి చేస్తున్నారు. లాస్ట్ ఇది చల్లంట. అరిసెలు చేసిన ప్రతిసారి చల్ల అయితే చేయాలంట. అంటే ఇలా పిండి వేసి కలుపుకొని లాస్ట్ ఉక్కిరి చేస్తే ఆ బాండలి చల్లబడుతుందంట. అది కూడా ఒక జీవి అని చెప్పారు. ఇది ఎంతమందికి తెలుసో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి.